హిట్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క మే నెల 2024 సంవత్సరం 1 నుండి 31 వరకు మాస ఫలితాలను ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మాస ఫలితాలు అందులో భాగంగా మొట్టమొదట మనం మేషరాశి ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దైవ ధ్యాన అనంతరం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం గురుభ్యో నమః. మేషరాశి ఫలితాలను తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మొదటి రాశి. ఇక మేషరాశి మే మాసంలో ఎలా ఉంది అని మనం ఒక్కొక్కసారి చూసినట్లయితే ఈ యొక్క విచిత్రమైనటువంటి పంచగ్రహ కూటమి నడుస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి 1వ తారీఖు నాడు గ్రహస్థితి కనుక మనం పరిశీలించినట్లయితే, అయితే మేషరాశి వారికి ఒక రకంగా చాలా మంచి నెల అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాపం పోయిన సంవత్సరం ఏదైతే కొంత గురువు 1వ ఇంట్లో ఉండడం వల్ల స్థాన చలనాలు, బంగారం తాకట్టు పెట్టడాలు, రుణాలు చేయడాలు, ఆస్తి తగాదాలు, అన్నదమ్ములతో పోట్లాటలు ఇవన్నీ గతంలో జరిగాయి కదా. ఇప్పుడు అవన్నీ మెల్లమెల్లగా సమసిపోతాయి. ఎవరైనా మీరు ఆస్తి తగాదాలు ఉన్నటువంటి వారికి ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి వచ్చి ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. తర్వాత నగలు ఎవరైనా బ్యాంకుల్లో ఇతరత్ర ఏవైనా ఫైనాన్సుల్లో తాకట్టు పెట్టిన వారికి వాళ్ళకు ధనము బంగారం లభించే అవకాశం ఉంది ఈ మాసంలో. ముఖ్యంగా మాసం యొక్క అంటే ఒక పక్షం తర్వాత నుండి మనం 15వ తారీఖు నుండి ఇంకా బాగా ఉంటుంది ఈ యొక్క మేషరాశికి అని చెప్పుకోవచ్చు. అంటే 15 వరకు కూడా బాగానే ఉంటుంది, 15 నుండి ఇంకా బాగా ఉంటుందండి. మీరు ఈ నెలలో మాత్రం కాస్త చాలా ఓపికగా, ఎంత ఓపికగా ఉంటే మీరు అంత మంచి ఫలితాలను ఈ యొక్క మే నెలలో మీరు చూడగలరు. ఎందుకంటే మీ రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు వ్యయంలో రాహు ఉన్నాడు కదా. ఆ రాహు ఉండడం వల్ల మీరు కొంత కొంత మాత్రమే అంటే కలహాలకు కొంచెం దూరంగా ఉండాలి. ఎందుకంటే రాహు కలహకారకుడు, ధనకారకుడు కూడా. అంటే వ్యయంలో ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఎవరైనా మిమ్మల్ని నొప్పించే విధంగా ప్రవర్తించినట్లయితే కొంచెం విజ్ఞతతో ప్రవర్తించి మీరు మీ యొక్క గొప్పతనాన్ని, విశాలమైన మనస్సును చాటుకోండి. ఈ యొక్క మే మాసమంతా కూడా ఈ యొక్క మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఒక 100కి 70 నుండి 80% మేషరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా ఈ యొక్క మేషరాశి చాలా అనుకూలంగా ఉంది. రైతులకు కొంతమందికి అననుకూలంగా ఉన్నప్పటికీ చాలామందికి అనుకూలంగా ఉండే పరిస్థితే ఉంది. కాబట్టి ఈ యొక్క మే మాసం అంతా కూడా చాలా అనుకూలంగా ఉన్నట్లుగానే మనం భావించవచ్చును. మీరు గతంలో గనక ఏవైనా తీరని అప్పులు ఉంటే గనక ఈ ఈ యొక్క మే మాసంలో అంటే ఒక కొలిక్కి వచ్చి కనీసం ఇంత కట్టాలి అనేటువంటి ఒక మాట మంతి జరిపే అవకాశం ఉంది మీరు ఇతరులతో. అట్లాంటి ఏమైనా గత సంవత్సరంలో వచ్చినటువంటి ఇబ్బందులన్నింటికి కూడా ఒక మార్గం లభించే మాసంగా ఈ మాసం చెప్పుకోవచ్చు. మీరు నిజంగా అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఎందుకంటే మీకు ధనస్థానంలో గురువు ఉండడం అనేటువంటిది చాలా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను ఈ యొక్క మే మాసంతో ప్రారంభం కావడం మీకు చాలా శుభం.